నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి కనుమ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు నవాపేటలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వందలాది మందిగా భక్తులు విచ్చేసి ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలీసు బందోబస్తు కూడా చాలా బాగా జరుగుతోంది. ఈ కార్యక్రమ విశేషాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ నవాపేటలో వెలసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామి పార్వేట తెప్పోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. బాణసంచా కాంతులతో విద్యుత్ దీప అలంకరణతో ఆ ప్రాంతమంతా దగద్దాయమానంగా వెలిగిపోయింది. ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉత్సవమూర్తులను తెప్పోత్సవ ప్రాంతంలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. కొలుదీరిన స్వామివారి ఉత్సవమూర్తులను మంత్రి నారాయణ దర్శించుకున్న అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి తెప్పలో కొలువుదీర్చారు. దేవస్థానం అర్చకులు, వేద పండితులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు ఆలయ మర్యాదలతో పూర్ణ స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. మునిపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆలయ ఈవో కవిత, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, స్థానిక టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.